చెప్పే మాటే కదా ఇది. నన్ను అన్యాయంగా ఏం చేస్తాను గన్మన్ పెట్టుకున్నాను నా బాబు మనసులో పెట్టుకున్నాను. ఏ బాబు ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం. సార్ మీకు కోఆపరేట్ చేస్తావా చేయి, లేదా నేను చేయనన్నా ఓకే ఏం చేస్తా సార్ ఓకే నో ఇష్యూ చేయమాకు. నేనేం చేస్తాను అన్యాయంగా ఇప్పుడు ఆయన తీసుకున్నా లేదా నాకు తెలియదు. ఆయన ఎడగొట్టారు కూర్చుంటావా లేదా చెప్పు. నా జీవితాన్ని నాశనం అయిపోయినప్పుడు ఎవరు నా కెరీర్ నా జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు. నాకు ఆయన రూపాయి ఇవ్వలేదు. ఆయన ఎక్కడ కట్టినా నాకు తెలియదు. ఆయన ఏదో హోటల్ కట్టినా తెలియదు. ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి. అది మీరు చేయట్లేదు. ప్లీజ్ క్లోజ్ ఇట్. నేను ఎవిడెన్స్ చూపిస్తాను. ఎవరెవరి పార్టీ ఎందులో ఉంది మొత్తం చెప్తాను. తీసుకొచ్చాను సర్లేని మళ్ళీ 20,000 ఇమీడియట్గా ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా వెసులుబాటు కాదు నెక్స్ట్ కట్టాలంటే కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరిని ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి 20,000 రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు. ఇదే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఫోన్పే ద్వారా 20,000 ట్రాన్స్ఫర్ చేయించిన తరువాత లారీని రిలీజ్ చేశారు. లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు. ఫోన్పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది. అంతా చేసిన తర్వాత చేశారు. తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్, అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు, ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫ్రంటేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. రామారావుని మా